హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే మీకు ఒక టెంపుల్ అయితే చూపిస్తాను. ఇదైతే చాలా పాత టెంపుల్ ఫ్రెండ్స్. దీనిలో పవర్ఫుల్ గాడ్ ఉన్నాడు. చాలామందికి ఈయనంటే మనకి చాలా ఇష్టం. ఓకే, మీరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి యనమదల హైవే పక్కనే NH45. ఓకే, ఇది యనమదల రోడ్డు. ఓకే, మీకు ఈ రోడ్లో నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలో చెప్తాను. రోడ్ నుంచి అంతే వెళ్ళండి. చిలకలూరుపేట వెళ్ళే దారిలో మీకు రైట్ సైడ్ వస్తుంది. నేను అక్కడ డైరెక్షన్ చూపిస్తాను మీకు. అక్కడ మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ తీసుకోవాలి. చాలా పొలాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసరికి. అన్ని చుట్టుపక్కలంతా పొలాలే. కొద్దిగా భయం అంటూ ఏముండదు. నైట్ టైం 6 తర్వాత ఈ టెంపుల్ చూడాలంటే, కొద్దిగా లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు. ఎటుపక్క చూసినా కూడా చుట్టూ చెట్లే. చాలా భయంకరంగా ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే. అలాంటిది మీకోసం నేను ఈవినింగ్ 6 ఆ టైంలో అయితే మీకు ఇది వీడియో అయితే చూపిస్తాను. ఓకే, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మీకు వచ్చేసరికి ఫస్ట్ మీకు అక్కడ ఒక వంతెన వస్తుంది చూడండి. కింద నుంచి కాలువ పారుతూ ఉంటుంది. ఆ కాలువ టెంపుల్ దాకా కూడా పారుతూనే ఉంటుంది. ఓకే, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వంతెన కనపడుతుంది. ఇదిగోండి, ఈ వంతెన దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఈ వంతెనలో చాలా తగులుతాయి అక్కడ. ఆ రోడ్లో వచ్చేటప్పుడు ఒక యనమదల దగ్గర తగులుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడే తగులుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఈ సిమెంట్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అంతా చెట్లు పొలాలు ఏముండవు. అలాంటి చోట ఒక ఫామ్ హౌస్ కట్టారు. ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ గోడ, ఇదంతా ఫామ్ హౌస్ పారి గోడ. ఈ గేట్ నుంచి ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళాలి. ఆ ఫామ్ హౌసే పెద్ద దయాల కుంపాలు ఉంటుంది. మీకు అది చూస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడున్న ఈ స్వామి స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకీ మీకు స్వామి పేరు చెప్పలేదు కదా, ఇది ఒక ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడున్న స్వామి స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఏదైతే మనసులో గట్టిగా కోరుకొని కనుక కొబ్బరికాయ కొడితే మీకు అది మాత్రం కన్ఫామ్గా జరుగుతుంది. ఈ యొక్క స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మా నానమ్మ తాతయ్య ఆ టయాల్లో ఈయన ఊరికి ఏదైనా ఆపద వస్తున్నా కానీ, ఏదైనా జరగబోతున్నా కానీ ఈయన గట్టిగా అరిచేవాడంట. దానికి తోడు ఈయన స్వయంగా అక్కడే వెలిచాడు. అందుకోసం మీకు ఇంతగా స్పెషల్గా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇదిగో చూసారు కదా, ఇదే టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా, వరుసగా అన్ని పొలాలే ఉంటాయి ఇక్కడ. మీరు ఎటు చూసినా పొలాలే ఉంటాయి. గుడి అయితే కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది. మొన్నటిదాకా ఇంత గుడి అయితే కాదు, చిన్నది అయితే దీన్ని వర్క్ చేస్తున్నారు, పని చేపిస్తున్నారు దీన్ని అయితే గుడిది. కానీ ఈ స్వామి సత్యం గల స్వామి. ఇదివరకు ఊళ్ళో ఏదైనా ఆపద వచ్చినా కానీ, ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ నుంచి ఆయన అరిస్తే ఊరంతా వినపడేదంట. మా అమ్మ వాళ్ళ టైంలో, మనకి అమ్మమ్మ వాళ్ళ టైంలో. చూస్తున్నారు కదా గుడి, ఇది జస్ట్ లోపలికి అయితే వెళ్దాం. ఓకే, లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, పక్కనైతే చిన్న కాలువ కూడా ఉంది. గుళ్ళోకి అయితే వెళ్దాం. డోర్ తీసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చిన్న బావి ఉంది. ఇక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు. ఇవి తాగొచ్చు కూడా అంట, మంచినీళ్ళ బావి లాంటిది. ఓకేనా, మనకి రైట్ సైడ్ వచ్చేసరికినేమో టెంపుల్ ఉంది. వర్క్లో ఉంది చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. పైన రేకులు అయితే వేయాలి. ఓకే, చూస్తున్నారు కదా, చుట్టూ పారి కూడా అయితే ఇలా ఉంటుంది. తులసి కోట ఉంది, యజ్ఞం చేయించేది ఉంది. ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి అరుగులు అయితే కట్టారు. ఓకే, ఇంకో డోర్ ఉంది లోపల. ఈ డోర్ కూడా అయితే తీసి ఇటు వెళ్దాం. ఓకే, ఇక్కడ ఇంకో తులసి కోట అయితే చుట్టులో ఉంది. దీంట్లో అయితే తులసి చెట్టు అయితే పెట్టలేదు. ఇది వచ్చేసరికి ఉసిరి చెట్టు.
మనం కార్తీక మాసం ఆ టైంలో ఏమన్నా వనభోజనాలు చేస్తారు కదా, ఉసిరి చెట్టు కింద తినాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి తింటారంట. చాలామంది భక్తులు అయితే వస్తారు కార్తీక మాసం ఆ టైంలో అయితే. గుడి చాలా ఫేమస్, ఎందుకంటే చెప్పారు కదా సత్యంగల స్వామి అంట ఆయన. మనం ఏదైనా మనసులో గట్టిగా కోరుకుంటే కంపల్సరీ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా అటువైపు కాలువ ఇటువైపు బాగుంది కదా, ఎక్కడైనా స్నానాలు చేసి కనుక ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ బాత్రూమ్ ఉంది. ఇది చాలా బెస్ట్ అనుకోవచ్చు. ఇవన్నీ పొలాలే, పైన మనకి వెనకాల కనపడుతున్నాయి ఇవన్నీ పొలాలే. చూడండి, చుట్టుపక్కల అయితే అన్నీ పొలాలే. ఈ ఏరియా మొత్తం పొలాలే ఉన్నాయి. చూస్తున్నారు కదా పక్కనంతా పొలాల్లో ఈ గుడి వచ్చేసరికి. మళ్ళీ మనం గుళ్ళోకి అయితే వెళ్దాం ఒకసారి. ఈ గుళ్ళో ఉన్న స్వామిని దాని యొక్క ప్రత్యేకత ఏంటి స్వామిది అనేది కూడా చూపిస్తాను. దానికంటే ముందు మనం గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరుగుదాం, ఓకేనా. గుడి యొక్క సింహద్వారం ఇది. చూస్తున్నారు కదా, గుడి చుట్టూ అయితే మనకి పాలిష్తో అయితే అంటించారు. అన్నిటి మీద ఓం అని అయితే రాసింది. చూస్తున్నారు కదా, గుడి అయితే కన్స్ట్రక్షన్ ముందు అంతా అదొక రకంగా ఉండేది. గుడి చాలా పాతబడ్డ గుడిలాగా ఉండేది, కానీ స్వామి మాత్రం సత్యంగల స్వామి. ఇప్పుడైతే వర్క్ చేసినారు, అందరు కలిసి దీన్ని అయితే గుడిని వర్క్ చేసినారు. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంకో ఉసిరి చెట్టు అయితే ఉంది. ఉసిరి చెట్లు ఎక్కువ ఉన్నాయి అనిల్ స్వామి గుడిలో. ఇది బాగా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, దాదాపు ఈ ఉసిరి చెట్లు అనేవి గుడి ఉన్నప్పటి నుంచి ఉన్నాయంట. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గుడి ఉన్నప్పటి నుంచి ఉండడం అంటే చెట్టు మామూలు విషయం కాదు, ఓకేనా. ఇది ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది కదా, వాటి యొక్క సామాన్లు పెట్టే గదిలాగా యూజ్ చేస్తున్నారు. లేకపోతే దీన్ని ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఫంక్షన్స్ అంటే ఆ ఫంక్షన్స్ కాదు, గుళ్ళో ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా వంట సామాన్లు పెట్టుకోవడానికి ఈ రూమ్ అయితే బాగా పనికి వస్తుంది. దానికోసం అయితే ఈ రూమ్ కట్టించారు, ఓకేనా. ఒక రూమ్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఈ రూమ్కి లాక్ అయితే వేసింది. చూస్తున్నారు కదా, ఈ రూమ్కి లాక్ అయితే వేసింది. ఇది పంతులు గారి రూమ్ అనుకుంటా. ఓకే, ఇటు వచ్చేసరికి మనకు ఒక వేప చెట్టు ఉంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ. వేప చెట్టు కింద అయితే కూర్చున్నాను. చూస్తున్నారు కదా, అరుగు అయితే అన్ని చోట్ల అరుగులు బాగా కట్టారు. అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కూర్చోడానికి చాలా ప్లేస్ అయితే ఇక్కడ చాలా బాగుంది. డైరెక్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వచ్చేస్తే స్వామి ఇలా ఉంటాడు. ఈయన స్వయంభూ, ఆయనే వెలిచిన ఆయన. చూస్తున్నారు కదా, ఇక ప్రజెంట్ గేట్ లాక్ అయితే వేసింది. కావాలంటే మీకు లోపల నుంచి చూపిస్తాను చూడండి. ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడు, చూస్తున్నారు కదా. అది ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. పైన గంటలు, ఇటువైపు ఏమో నాగేశ్వర స్వామి ఉన్నాడు. కానీ నాకైతే టెంపుల్ బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఏదైతే మనసుతో కోరుకొని అనుకుంటామో అది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది ఫ్రెండ్స్. నేను నమ్మిందని కాదు, మీరు కూడా నమ్ముతారు. ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఏదైనా కానీ. ఓకే, మీకు ఇంకా ప్లేసెస్ చూపిస్తాను ఆగండి. ఓకే, గుడి నుండి బయటకు అయితే వచ్చేసాను. మీకు బయట ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇవి గుడికి వచ్చి పార్టీలు చేసుకోవటం అది కరెక్ట్ కాదు. కానీ కొంతమంది కుర్రోళ్ళు ఏదైనా పార్టీస్ చేసుకోవడానికి కానీ, గుడిని చూసి పక్కన ఏదైనా పార్టీస్ చేసుకోవడానికి కానీ మంచి ప్లేసెస్ అయితే వెతుకుతారు. అలాంటి వాటికైతే ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. మనం గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత మన రైట్ సైడ్ తిరిగితే
చూసినారు కదా, వరుసగా అన్ని చెట్లే ఉన్నాయి. కొద్దిగా నడుచుకుంటా లోపలికి వెళ్తే మీకు ఒక ఒక గృహ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా అలా ఎలా ఉందనేది. ఆ దారి మీకు కనపడుతుంది కదా. చూస్తున్నారు కదా, పెద్ద చెట్లు, చెట్టు కింద నీడ. ఇక చెప్పుకోవాలనుకుంటే తాగి పడిపోవడానికి ఇంతకు మించి మనకి మంచి ప్రదేశం అవసరమా? ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. లుక్స్ కానీ, గుడి అవుట్ కట్స్ కానీ చాలా బాగున్నాయి. ఓకే, ఇంతకీ చివరిగా రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఈ గుడి ఎక్కడ అనే కదా. ఈ గుడి మీరు గుంటూరు నుంచి చిలకలూరుపేట వచ్చే దారిలో మధ్యలో చౌడవరం, దాసరిపాలెం, యనమదల. ముందు దాసరిపాలెం వస్తుంది, తర్వాత చౌడవరం, తర్వాత యనమదల అని వస్తుంది. యనమదల దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మీకు అప్రాస్గా చెప్పుకోవాలనుకుంటే ఎదురు కోకోకోలా కంపెనీ ఉంటుంది, దానికి ఆపోజిట్ రోడ్డు ఉంటుంది. మీకు రోడ్డు కూడా చూపిస్తాను, దాన్ని బట్టి మీరు రావచ్చు. మీరు కంపల్సరీ యనమదల రోడ్డు మీదకి వచ్చి అడిగితే చాలు, ఇక్కడ పొలాల్లో ఆంజనేయ స్వామి గుడి ఎక్కడంటే కంపల్సరీగా మీకు అక్కడ రోడ్డు మీద పలానా అని వే అని దారి చూపిస్తారు. కావాలంటే మీకు దారి కూడా చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ రోడ్డు కనపడుతుంది కదా, ఈ రోడ్డు నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. దీనికి ఆపోజిట్లో మీకు కోకోకోలా ఫ్యాక్టరీ ఉంటుంది, చూపిస్తాను చూడండి. చివరిలో చూపించేది కోకోకోలా ఫ్యాక్టరీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి.